ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే అనేదే జనరల్గా అందరి బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్ మార్క్ యాక్చువల్గా. వస్తే మనం సేఫ్ అన్నది మీరు ఆల్రెడీ భరోసా ఇస్తున్నారు యాజ్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా. అంటే దీని ద్వారా మిగతా కూడా ఇంపాక్ట్ పడుతుంది సార్. ఎకనామికల్ ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ మాక్ డ్రిల్స్ ఏవైతే చేస్తున్నారో ఆ మాక్ డ్రిల్లో ఒక టైప్ సైరన్కి ఒక టైప్ ప్రికాషన్ తీసుకోవాలి అని అన్నారు. ఎగ్జాక్ట్లీ. అవి ఏమన్నా కొంచెం బ్రీఫ్గా యా, సపోజ్ ఎయిర్ అటాక్ అవుతుంటే ఎయిర్ అటాక్ టైంలో ఒక 30 సెకండ్స్ సైరన్ బీప్ వస్తుంది. 30 సెకండ్స్ కంటిన్యూ. యా, కంటిన్యూస్గా. మళ్ళీ కింద పాజ్ ఇచ్చేసి మళ్ళీ 30 సెకండ్స్ వస్తుంది. దట్ ఈజ్ ఎయిర్ అటాక్. ఓకే, అప్పుడు మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం ఇమీడియట్లీ ఎయిర్ అటాక్ చేస్తున్నప్పుడు మనము మ్యాక్సిమం అటాక్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటాయో స్కడ్ మిసైల్స్ చేయడమే కానివ్వండి, రాకెట్ లాంచెస్ చేయడం, అది కామన్ అటువంటి టైంలో మనం కామన్ ప్రజలు అండర్ గ్రౌండ్స్లోకి వెళ్ళిపోవడం, సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోవడం, అంటే సెల్లార్, అపార్ట్మెంట్ సెల్లార్లో, బేస్మెంట్లోకి వెళ్ళిపోవడం. అదే నైట్ టైం అయితే మొత్తం లైట్లని ఆఫ్ చేయడం. ఓకే ఓకే. సో ఎయిర్ అటాక్ ఏదైతే జరుగుతుందో ఎయిర్ అటాక్ టైంలో వాళ్ళకు లైట్స్ స్థావరాలు కనపడకుండా బ్లాక్గా ఉండడం కోసం సో ఈ లైట్లు ఆఫ్ చేయడం అనేది మూమెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇవి ప్లస్ ఒకవేళ అటాక్ అయితే డ్యామేజ్ అయినప్పుడు మనం ఎమర్జెన్సీకి ఎవరికి కాల్ చేయాలి, మనం వాళ్ళని రెస్క్యూ ఎలా చేయాలి. ఓకే. సో వివిధ రకాలైనటువంటి ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు సందేశాలు ఇవ్వడమే గవర్నమెంట్ బాధ్యత. ఈ అవేర్నెస్ అంతా అంటే మామూలుగా ఇప్పుడు మీరు 4 o'clock మీకు డ్రిల్ ఉందన్నారు కదా, అంటే ఎట్లా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తారు సార్ దీన్ని? మీడియా ఈజ్ ప్లేయింగ్ ఎ కీ రోల్. సో నేను ఒక ప్రాంతంలో ఒక ప్లేస్లో ఒక డ్రిల్ చేస్తే ఒక 1000 మందికే మేము డెమోన్స్ట్రేషన్ చేయగలం, 2000 మందికే డెమోన్స్ట్రేషన్ చేయగలదు గవర్నమెంట్. అదే ఒక మీడియా దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళి టీవీలలో కానివ్వండి, మల్టీమీడియాలో కానివ్వండి, ఈ రీల్స్ ద్వారా పబ్లిక్లోకి అవేర్నెస్ చేయడం. ప్రతి పౌరుడి దగ్గర మొబైల్ ఉంది ఇప్పుడు. ప్రతి వ్యక్తి పిల్లల దగ్గర ఉంది. మీరు ఈ మొబైల్ ఈ మీడియా ద్వారా ఈ ప్రతి పౌరుని అవేర్నెస్ చేయడమే మీ బాధ్యత. ఓకే. మ్యాక్సిమం మనకి హైదరాబాద్ లాంటి ప్లేస్కి మెయిన్ అంటే ఎయిర్లో అటాక్ చేయడమే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా సార్ యాక్చువల్గా. మనము ఎయిర్ అటాక్ అనే ఒకటి అనుకుంటున్నాం. మనం ఇంటర్నల్గా ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థలు ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళ స్లీపర్ సెల్స్ అంటాం మనం. ఓకే. ఆ స్లీపర్ సెల్ యాక్టివేట్ అయితే ఎక్కడైనా వాళ్ళు బాంబులు ప్లాంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ఎదుర్కోవడం కూడా మెయిన్ మన ఉద్దేశం. ఈరోజు మీరు చూసినట్టయితే నిన్న గవర్నర్ గారి దగ్గరికి గవర్నమెంట్ అఫీషియల్స్ ప్లస్ వేరే ప్రతిపక్ష పార్టీలు, ఇక్కడున్న పార్టీలు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చాయి. ఓకే సార్, ప్లీజ్ ఐడెంటిఫై ద పాకిస్తానీ సిటిజన్స్ హూ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. వాళ్ళని తొందరగా పంపించేయండి. ప్రతి ప్లేస్లో మనకు వాళ్ళని స్కాన్ చేయండి, వాళ్ళని సెర్చ్ చేయండి, మన దగ్గర ఉన్నారు అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో అలాంటి స్లీపర్ సెల్స్ని కూడా మనం వాళ్ళని వాళ్ళ యాక్షన్లోకి రాకుండా చేయడమే మన బాధ్యత. అంటే ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు సార్, అంటే ఈ అటాక్ డెసిషన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ కూడా హిందూ ముస్లిం గొడవలు ఇట్లాంటివన్నీ కూడా మత కలహాలు ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంది కదా, దానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మన గవర్నమెంట్? ఇప్పుడు పాకిస్తాన్ అది ఇస్లామిక్ కంట్రీ, ముస్లిం మతం. ఓకే. మన దేశంలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్